అందరికి నమస్కారం. ఈ నెల 10వ తారీఖున హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ యువజన సంఘం కూడా భాగస్వామ్యం అవుతా ఉంది. ఈరోజు దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేదు. ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం తెలంగాణ ఊసు లేకపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపించుకొని చేసుకున్నటువంటి దురదృష్టం. ఈరోజు తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే తొలినాళ్ళలో దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించవచ్చు అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా నూతన ఉద్యోగాల కల్పన చేయలేదు. ఈరోజు నూతన ఉద్యోగాల కల్పన అనే ప్రస్తావన కూడా లేదు. నిరుద్యోగం అనే ప్రస్తావన మంత్రి గారు బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగం అనే ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఈరోజు అధికారికంగా ఉద్యోగాలలో ఉండేటువంటి 25 ఏళ్లలోపు వ్యక్తులలో 2018-19 లెక్కల ప్రకారం 68.9% ఉంటే ఈరోజు 2023-24 వరకు వచ్చేసరికి 50.2% పడిపోయినటువంటి ప్రమాదకర పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. దీన్ని రూపుమాపాలంటే యువ భారత్గా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చెప్తుంది, మన దేశమే యువ భారత్, యువశక్తితో కూడుకున్నటువంటి దేశం అని చెప్తుంది. అటువంటి యువకుల్ని ఉన్మాదులను చేసేందుకు నిరుద్యోగాన్ని పెంచడానికే ఈ బడ్జెట్ ఉన్నట్టు అనిపిస్తుంది తప్పితే కార్పొరేట్లకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉన్నది తప్పితే ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ దేశంలో ఉండే యువతకు కానీ ఎటువంటి న్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్ లేదు. అందుకోసమే ఈ బడ్జెట్లో సవరణలు చేయాలి. ఖచ్చితంగా నూతన ఉద్యోగాల కల్పనను, నూతన ఉద్యోగాల సృష్టిని దేశంలో చేయడం కోసం, అది కూడా కనీస వేతనం, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత, ఈ రక్షణకు ఉండేటువంటి అనువైన పరిస్థితులు ఉండేటువంటి ఉద్యోగాలను సృష్టించేటట్టుగా బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చి కూడా ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. తక్షణమే హామీలను నెరవేర్చేటట్టుగా అదేవిధంగా నూతన ఉద్యోగాలను సృష్టించి ఈ దేశంలో నిరంతరం జరుగుతున్నటువంటి అత్యాచారాల్లో భాగస్వామ్యం అవుతున్న యువతను కాపాడుకునేందుకు, ఈ దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు, ఈ దేశంలో అత్యాచారాలు, హత్యలు, గంజాయి, డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు అవుతున్నారు. వాటి నుంచి బయటికి రావాలి. ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆ బాధ్యత అధిక మొత్తంలో కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. తక్షణమే ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకొని బడ్జెట్ సవరణలు చేసి తెలంగాణలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో మెరుగుపడేటట్టుగా ఈ బడ్జెట్లో నూతన మార్గదర్శకాలను చేయాలి. దేశంలో కూడా యువకులకు ఉద్యోగాలు కల్పించేటట్టుగా, మహిళా రంగాన్ని అభివృద్ధి చేసేటట్టుగా, ఉద్యోగాల్లో కూడా మహిళలను అభివృద్ధి చేసేటట్టుగా ఈ బడ్జెట్ను సవరణ చేసి చేయకపోతే ఖచ్చితంగా రేపు దేశవ్యాప్తంగా కూడా యువజన సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా దేశంలో ఉండేటువంటి ప్రజా సంఘాలను కలిపిపోయి పెద్ద ఎత్తున పోరాటం చేసే దాంట్లో డివైఎఫ్ఐ కీలక పాత్ర పోషించబోతా ఉంది. అందుకోసమే రేపు 10వ తారీఖున జరగబోయేటువంటి ధర్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి జరుగుతుంది. ఈ ధర్నాకి మీ అందరూ కూడా మీ సహాయ సహకారాలను అందించి ఈ ధర్నాని విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ బడ్జెట్ను సవరణ చేయాలి అనే విధంగా మీ అందరి సహకారాలు ఉండాలి అని చెప్పి మీ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తూ, నా పేరు శ్రీకాంత్, డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి.